హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ అర్జున్ ఫ్రమ్ మేర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది సుజుకి ఎస్ క్రాస్ సెకండ్ జనరేషన్. సో సుజుకి ఎస్ క్రాస్ సెకండ్ జనరేషన్ ఎందుకు లాంచ్ చేశారంటే, ఫస్ట్ జనరేషన్లో పీపుల్ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ని తీసుకున్న ప్రకారంగా ఈ సెకండ్ జనరేషన్ లాంచ్ చేశారు. సో ఈ సెకండ్ జనరేషన్ లాంచ్ చేసినందుకు రీజన్ ఏంటిదంటే, ఒక స్మాలర్ ఏరోడైనామిక్స్ విత్ గుడ్ అట్రాక్టివ్ విత్ ఎ గుడ్ రైడ్ క్వాలిటీ, ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ కార్ని లాంచ్ చేశారు యాజ్ కంపేర్ టు ఫస్ట్ జనరేషన్. సో ఫస్ట్ జనరేషన్ కార్కి ఈ కార్కి కంపేర్ చేసి చాలా వేరియేషన్స్ ఉన్నాయి రైడింగ్లో. ఆ రైడింగ్ చేస్తున్నప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు కంప్లీట్ మన వీడియోని చూడండి. ఇప్పుడు ఫస్ట్ మన కీస్ గురించి చూసుకుంటే, నార్మల్ సెకండ్ జనరేషన్లో ఏ కార్స్ లాంచ్ అయినా కానీ సేమ్ కీస్ ఇస్తున్నారు, సుజుకి బ్యాడ్జింగ్, లాక్, అన్లాక్, సో సంథింగ్. సో ఈ డౌన్ సైడ్లో చూసుకుంటే మనకి కీస్ అనేది తీయొచ్చు, అంటే మాన్యువల్ కీస్. ఇది మా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇది. సో ఫ్రంట్లో చూసుకుంటే మీకు ఇక్కడ రేడియేటర్ గ్రిల్ సిల్వర్ క్రోమ్ అసిస్ట్ తోటి వస్తుంది, యాక్సెన్స్ తోటి. ఇక్కడ చూడొచ్చు, ఇది మోర్ అట్రాక్టివ్, జనాలను అట్రాక్ట్ చేసింది కూడా ఈ రేడియేటర్ గ్రిల్ సిల్వర్ క్రోమ్లో. ఇక్కడ హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే, హెడ్ ల్యాంప్లో ఇక్కడ చూడొచ్చు మీకు ఈ డిజైనింగ్ అనేది అట్రాక్టివ్గా ఉంది త్రూ అవుట్ ద కార్. అంటే మోర్ వెహికల్ ఎక్కడ చూడొచ్చు, డోర్స్ క్లాడింగ్ దగ్గర ఉన్నది కూడా సిల్వర్ క్రోమ్. ఆ సిల్వర్ క్రోమే మెయిన్ ఈ కార్కి అట్రాక్టివ్. ఇక్కడ చూడొచ్చు హాలోజన్ ఇండికేటర్స్, ఇంటిగ్రేటెడ్ లో బీమ్ అండ్ హై బీమ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. సో ఇదే డిఆర్ఎల్స్ కాంబినేషన్లో రేర్లో కూడా వచ్చింది, సేమ్ డిఆర్ఎల్స్, బట్ అది రేర్ టైల్ ల్యాంప్స్ అవి. ఇక్కడ డౌన్ సైడ్లో చూసుకున్నా కానీ రిఫ్లెక్టర్ టైప్ ఫాగ్ ల్యాంప్స్ విత్ సిల్వర్ క్రోమ్ యాక్సెంట్, అది కూడా మెయిన్ అట్రాక్టివ్. స్కిడ్ ప్లేట్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ వస్తుంది. సో ఓవరాల్గా సైడ్ చూసుకున్నా కానీ మీరు ఈ డిజైనింగ్ అనేది చాలా బాగుంది, ఫ్రంట్ డిజైనింగ్ అనేది. ఇప్పుడు ఈ డిజైనింగ్ ఎక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యారంటే, BMW వెహికల్స్లో ఈ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ అనేది ఇన్స్పైర్ అయ్యి దీంట్లోకి వచ్చింది. అప్పుడు మనం చాలా వరకు అన్నారు, కానీ ఒక పాయింట్ చెప్పాలా. ఒక పాయింట్ ఏంటంటే రేడియేటర్ గ్రిల్. సో రేడియేటర్ గ్రిల్ ఇలా ఎందుకు డిజైన్ చేశారంటే, చాలా వరకు జనాలు ఏమనుకున్నారు, ఈ రేడియేటర్ గ్రిల్ BMW నుంచి వచ్చిందని. కానీ BMW కాదు. కానీ అది ఎందుకంటే, BMWలో ఉన్న రేడియేటర్ గ్రిల్ ఈ కార్కు ఉన్న రేడియేటర్ గ్రిల్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఒక చిన్న పాయింట్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఎయిర్ వెంట్స్ అనేది ఒక డిజైన్ అనేది రేడియేటర్ కూల్ చేయడానికి. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ డిజైన్, ఇక్కడ స్లోప్ టైప్ ఉంది కదా, ఈ స్లోప్ అనేది రేడియేటర్కి ఇంకా మోర్ ఎయిర్ అనేది సెండ్ చేస్తుంది. సో మోర్ ఎయిర్ సెండ్ చేసినప్పుడు ఇంజన్ కూలింగ్ కూడా బెటర్గా ఉంటుంది. అలాంగ్ విత్ ఇది స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్. సో స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ ఏముంటుందంటే, జనరేటర్ విత్ 2 బ్యాటరీస్ ఉన్నాయి, లిథియం అయాన్ బ్యాటరీ అండ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ. సో ఈ 2 బ్యాటరీస్ కూల్ అవ్వడానికి కూడా ఈ స్లోప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎయిర్ పాస్ అయినప్పుడు దీనికి బీట్ అయ్యి ఇంజన్ తొందరగా కూల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ బ్యాటరీస్ అండ్ జనరేటర్. సో ఓవరాల్ ఫ్రంట్లో చూసుకున్నాం. ఇప్పుడు టైర్ విషయానికి వస్తే 16 ఇంచ్ రేడియల్ టైర్స్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. సో టైర్ విషయానికి వస్తే 16 ఇంచ్ రేడియల్ అలాయ్ వీల్స్ విత్ 215/60 ప్రొఫైల్ సెక్షన్ ఉంది. ఇది మెయిన్ 16 ఇంచ్ రేడియల్ టైర్స్ కాదు, రైడ్ క్వాలిటీ అనేది 215లో ఉన్నందుకు, అంటే 215 సెక్షన్ టైర్స్ ఉన్నందుకు 215 అంటే బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది. అంటే ఎత్తేకుట వెహికల్ అనేది స్మూత్ హ్యాండ్లింగ్ వచ్చినప్పుడు, ఇట్లాంటి కంకర్ రోడ్ ఉన్నప్పుడు, గ్రావెల్ రోడ్స్ ఉన్నప్పుడు ఈ వెహికల్ అనేది అంటే ఇంటీరియర్కి డాంపింగ్ అనేది అంత స్మూత్గా ఉంటుంది, వెహికల్ కూడా అంత స్మూత్గా వెళ్ళిపోతుంది. 215 సైజ్ ఉన్నందుకు 16 ఇంచ్ మెషిన్ టైప్ అలాయ్ వీల్స్, రేర్ కూడా 215/60 16 ఇంచ్ రేడియల్ టైర్స్ విత్ 4 డిస్క్ బ్రేక్స్, ఫ్రంట్ అండ్ రేర్ కూడా డిస్క్ బ్రేక్స్ ఎలా ఉన్నాయి. దీంట్లో చూడొచ్చు మీరు, సో వీల్ క్లాడ్ కూడా బ్లాక్ లో ఉన్నాయి, త్రూ అవుట్ ద కార్ ఉంటుంది, అది కూడా మెయిన్ డిజైనింగ్ కోసమే. సో డోర్స్ కి చూసుకున్నా కానీ సిల్వర్ క్రోమ్ యాక్సెంట్స్ అనేది ఇస్తున్నారు, క్లాడింగ్ అనేవి. సో త్రూ అవుట్ ద కార్ ఫ్రంట్ టు రేర్ బ్లాక్ క్లాడింగ్ అనేది ఉంటుంది, సిల్వర్ స్కిడ్ ప్లేట్ విత్ బ్లాక్ క్లాడింగ్స్, 180 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో యాజ్ ఏ 180 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఇది ఓకే, ఎందుకంటే ఇది మెయిన్గా డిజైన్ చేసినందుకు గుడ్ రైడ్ క్వాలిటీ కోసం కాబట్టి ఇట్స్ ఓకే. 180 mm ఆఫ్ రోడ్ ఇంకా యూజ్ చేయడానికి కాదు. అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్లీ రీట్రాక్టబుల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ విత్ టర్న్ ఇండికేటర్స్, ఎల్ఈడి ఇండికేటర్స్. సో రేర్ ప్రొఫైల్ చూసుకుంటే, సో రేర్ లో స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ విత్ హాలోజన్ ఇండికేటర్, హాలోజన్ ఫాగ్ ల్యాంప్, హై మౌంటెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్, షార్క్ ఫిన్ యాంటీనా కాదు, నార్మల్ యాంటీనా, ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్, వాషర్ విత్ వైపర్. సో ఇక్కడ చూడొచ్చు రిక్వెస్ట్ సెన్సార్. సో ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ ఎందుకంటే, మనం కీస్ లాక్ చేసి అన్లాక్ చేయడానికి, ఓన్లీ ఫర్ బూట్. సో ఓన్లీ ఫర్ బూట్. సో దీంట్లో చూసుకుంటే 353 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. సో 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అంటే కూడా ఒక నార్మలే, మరీ టూ మచ్ కాదు, ఒక నార్మల్. ఎందుకంటే బట్ మిడిల్లో ఉన్న రియర్ సీట్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి బూట్ స్పేస్ అనేది తక్కువ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు,
స్పేస్. డౌన్ సైడ్ చూసుకున్నా కానీ స్టీల్ రిమ్ వీల్స్ 215/60 R16 సేమ్ టైర్స్. అలాయ్ వీల్స్ కాదు కానీ అవుట్ సైడ్ ఓన్లీ కార్కి వచ్చే అలాయ్ వీల్స్. దీంట్లో ఉన్న స్పేర్ వీల్ మాత్రం స్టీల్ వీల్స్. సో ఇక ఇటు సైడ్ చూసుకున్నా కానీ డౌన్ సైడ్ పార్కింగ్ సెన్సర్స్, 4 పార్కింగ్ సెన్సర్స్ విత్ కెమెరా. ఓకే, 48 లీటర్. సో ఇప్పుడు ఇన్సైడ్ వెళ్ళాలంటే మనకి డ్రైవర్ సైడ్ అండ్ లెఫ్ట్ ప్యాసింజర్ డ్రైవర్ సైడ్ కూడా మనకి రిక్వెస్ట్ సెన్సార్ వచ్చింది. సో రిక్వెస్ట్ సెన్సార్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు రాదు, జస్ట్ 2 times ప్రెస్ చేయాలి. 2 times ప్రెస్ చేసే రేట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంటీరియర్లోకి వెళ్దాం. బట్ అంతకంటే ముందు 2 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్, సిల్వర్ క్రోమ్ అసిస్ యాక్సెంట్స్. సో నార్మల్ ఇంటీరియర్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే నార్మల్గా వీల్ బేస్ అనేది 2600 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది. సో 2600 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు ఫ్రంట్ సీట్ అడ్జస్టబుల్ చేసుకున్నా కానీ, అంటే వాళ్ళకి సూటబుల్ అయ్యే సీటింగ్ కంఫర్ట్ చేసుకున్నా కానీ ఈ సీటింగ్ కంఫర్ట్ అనేది బాగుంది. రేర్ వాళ్ళకి లెగ్ రూమ్ కానీ, నీ రూమ్ కానీ, అండర్ థై సపోర్ట్ కానీ ఇట్స్ బాగుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఇది బాగుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఓవరాల్గా అది లేదు. మొబైల్ హోల్డర్ విత్ 12 voltage పవర్ యాక్సెసరీ సాకెట్ ఉంటే కొంచెం బాగుండేది. సో ఇందులో మెయిన్ సీటింగ్ కంఫర్ట్ అనేది కొంచెం నార్మల్, టూ మచ్ ఆఫ్ సాఫ్ట్ కాకుండా, టూ మచ్ ఆఫ్ స్టిఫ్ కాకుండా ఉంది. బట్ ఓవరాల్లో రైడ్ క్వాలిటీకి మాత్రం సూటబుల్. బట్ మెయిన్ డిసప్పాయింట్ ఏంటిదంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ హెడ్ రెస్ట్ అనేది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నప్పుడు ఒక పర్సన్ కూర్చున్నప్పుడు షోల్డర్కి అనేది ఈ పార్ట్ టచ్ అవుతుంది. సో షోల్డర్కి ఈ పార్ట్ టచ్ అయినప్పుడు ఇది నార్మల్గా హెడ్కి అడ్జస్ట్ చేసుకుంటే సూటబుల్ ఉంటుంది. ఈ వరకు మనకి హెడ్ అనేది సూటబుల్ ఉంటుంది. ఇట్స్ టూ పర్ఫెక్ట్. ఇందులో అంటే నార్మల్ ఇలా కాకుండా అప్ చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ 2 cup హోల్డర్స్, ఆర్మ్రెస్ట్. సో ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్, బుక్ షెల్ఫ్ విత్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఆటో అప్ డౌన్ పవర్ విండో, 3 పవర్ విండోస్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ రీట్రాక్టబుల్. అవుట్ సైడ్ మనకి ఇన్సైడ్ లోనే అడ్జస్టబుల్ వచ్చింది. పవర్ విండోస్ లాక్, డోర్స్ అన్లాక్ అండ్ లాక్. ఇక్కడ చూడొచ్చు లెదర్ ర్యాప్. ఇది ఆల్ఫా వేరియంట్ కాబట్టి లెదర్ ర్యాపింగ్ ఇస్తున్నారు. సాఫ్ట్ మెటీరియల్, ఇవి హార్డ్ మెటీరియల్ ఇవి. సో ఇక్కడ చూడొచ్చు మీరు సీటీ కూడా మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనింగ్ ఆప్షన్స్. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఇది ఫాగ్ ల్యాంప్స్ ఆన్ అండ్ ఆన్, పార్కింగ్ సెన్సర్స్. ఇది ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్, ఆఫ్ అండ్ ఆన్. ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ ఆప్షన్ నేను మీకు డ్రైవింగ్ లో చెప్తాను, అది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్టీరింగ్ చూసుకుంటే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ కంట్రోలింగ్ ఉంది విత్ రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్, లెఫ్ట్ సైడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. నార్మల్ ఈ స్టీరింగ్ మాత్రం ఇది లెదర్ ర్యాప్, కంపెనీ లెదర్ ర్యాప్, కానీ అంత లెదర్ ఫీలింగ్ అనేది టచ్ మెటీరియల్ అనేది ఉండదు. ఇక్కడ ఏసీ వెన్స్ చూసుకున్నా కానీ సిల్వర్ క్రోమ్, ఇక్కడ సిల్వర్ క్రోమ్ కంప్లీట్గా సిల్వర్ క్రోమ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. సో ఇది చూసుకుంటే వ్యానిటీ మిర్రర్ విత్ ల్యాంప్, సన్వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్, ఇంటిగ్రేటెడ్ టైప్ వచ్చింది. సో ఇంటిగ్రేటెడ్ టైప్. సన్ గ్లాస్ హోల్డర్, బ్లూటూత్, ఇది బ్లూటూత్ మైక్ చూడొచ్చు. మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నార్మల్ ఇప్పుడు వచ్చే వెహికల్స్ కానీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఆటో క్లైమేట్ కండిషన్, మొబైల్ హోల్డర్, 5 gears రివర్స్ గేర్ బాక్స్, 2 cup హోల్డర్స్. సో ఆర్మ్రెస్ట్ నార్మల్గా ఉంటుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ గైడ్లైన్స్, బట్ అడాప్టివ్ గైడ్లైన్స్ కావాలి, ఓన్లీ గైడ్లైన్స్ ఇస్తున్నారు. పార్కింగ్ సెన్సర్స్ కూడా అంటే మరి అంత లేదు ఈ ప్రైస్ సెగ్మెంట్కి. ఇట్స్ ఓకే. ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ చూసుకుంటే మీకు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మీకు ఇక్కడ చూడొచ్చు మీరు రైట్ సైడ్ ఫర్ ఇల్యూమినేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ ఓకే ఫర్ లెఫ్ట్ సైడ్ స్టిక్. సో ఇక్కడ చూడొచ్చు మీరు యావరేజ్ స్పీడ్, రైట్ సైడ్ బటన్ స్టిక్ని ప్రెస్ చేసి యావరేజ్ స్పీడ్, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, రేంజ్, యావరేజ్ స్పీడ్, దట్స్ ఇట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎనలాగ్ ఫ్యూయల్ లెవెలర్, ఎనలాగ్ ఫారెన్హీట్ టెంపరేచర్, ఎనలాగ్ ఆర్పిఎం, ఎనలాగ్ స్పీడోమీటర్, అండ్ మనకి ఇక్కడ ట్రిప్ కిలోమీటర్ 70,192 కిలోమీటర్. సో ఇది ఈ కార్ రివ్యూ చేయడానికి కారణం ఏంటిదంటే లాంగ్ టర్మ్ రివ్యూ. సో ఆఫ్టర్ 70,000 కిలోమీటర్ తిరిగినాక లాంగ్ టర్మ్ రివ్యూ ఎలా ఉంటుంది, ఆ వర్కింగ్ ఎలా ఉంటుంది, ఇది యాజ్ ఏ రైడ్ క్వాలిటీగా డిజైన్ చేశారు కాబట్టి ఆ రైడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఓన్లీ జస్ట్ ఏ రైడ్ క్వాలిటీ లాగా నేను చెప్తాను. సో ఓన్లీ జస్ట్ ఏ రైడ్ క్వాలిటీ లాగా చెప్తాను కాబట్టి నార్మల్గా
మరీ టూ మచ్ ఆఫ్ ఉండదు, నార్మల్ గా ఉంటుంది. ఇది రిలయబుల్ కారా కాదా అని ఈచ్ పాయింట్ టు పాయింట్ చెప్తాను. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా నేను చెప్తాను, డ్రైవింగ్ లో చెప్తాను. సుజుకి ఎస్ క్రాస్ ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే 1462 K సిరీస్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 138 Nm of torque, 103 horsepower, mated with 5-speed manual transmission, 4-speed automatic transmission. సో దీంట్లో ఇచ్చింది టైర్స్ కి 4 disc brakes. సో 4 disc brakes with smart hybrid technology, lithium ion battery, lead acid battery, mated with starter generator. సో ఈ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీకి నేను 4 disc brakes ఎందుకు చెప్తున్నా అంటే, ఈ హైబ్రిడ్ టెక్నాలజీకి మెయిన్గా యూజ్ అయ్యేది డిస్క్ బ్రేక్స్. ఎందుకంటే మనం ఎప్పుడైతే బ్రేక్ అప్లై చేసామో ఆ వచ్చే ఎనర్జీ అనేది అంటే ఆ ఎనర్జీ లాస్ కాకుండా రీజనరేషన్ బ్రేకింగ్ లాగా అప్లై అవుతుంది. అలా అంటే వచ్చిన ఎనర్జీ బ్యాటరీస్లలో ఫామ్ అవుతుంది, అంటే స్టోరేజ్ అవుతుంది. ఆ ఎనర్జీ స్టోరేజ్ అవుతుంది. ఆ స్టోరేజ్ అయి ఇంజన్కి అండ్ వీల్స్కి టార్క్ అనేది సెండ్ చేస్తుంది. ఆ టార్క్ సెండ్ చేసినప్పుడు వెహికల్ మూమెంట్ ఉంటుంది. అందుకనే దీంట్లో మెయిన్గా స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అంటే మెయిన్గా 3 పాయింట్స్ ఉంటాయి. ఐడియల్ స్టార్ట్ స్టాప్, బ్రేక్ రీజనరేషన్ సిస్టమ్, టార్క్ అసిస్ట్ సిస్టమ్. సో ఈ టార్క్ అసిస్ట్ సిస్టమ్ ఏంటిదంటే, మనం సపోజ్ థ్రాటిల్ ఇస్తున్నాం. సో థ్రాటిల్ ఇచ్చినప్పుడు టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ టార్క్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఇంజన్లో. సో మెయిన్గా ఇంజన్లో ప్రొడ్యూస్ అయ్యేది మోర్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది మోర్ టార్క్ ప్రొడ్యూస్ అయినప్పుడు వెహికల్లో మైలేజ్ రాదు. మనకు మెయిన్ కావాల్సింది మైలేజ్. సో ఆ మైలేజ్ రాదు. ఆ మైలేజ్ రానప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఒకటే సొల్యూషన్, స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్. సో హైబ్రిడ్ సిస్టమ్ చేసినప్పుడు ఏమవుతుంది? రీజనరేషన్ బ్రేకింగ్ అప్లై అయినప్పుడు ఆ డిస్క్ బ్రేక్స్ నుంచి వచ్చే ఎనర్జీని బ్యాటరీస్లో ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయ్యి టార్క్ అసిస్ట్ సిస్టమ్ అనేది అప్లై అవుతుంది. అంటే మనం అంటే వెహికల్లో ఉన్న ఇంజన్ మీద ఎక్కువ లోడ్ పడదు. అంటే టార్క్ అనేది ఇంజన్ మీద పడకుండా బ్యాటరీస్. సో స్మార్ట్ హైబ్రిడ్ సిస్టంలో బ్యాటరీస్ ఉంటాయి. 2 బ్యాటరీస్ ఉంటాయి. లిథియం అయాన్ బ్యాటరీ, లెడ్ యాసిడ్ బ్యాటరీ, మేటెడ్ విత్ స్టార్టర్ జనరేటర్. సో ఈ స్టార్టర్ జనరేటర్ ఏం చేస్తుంది? వెహికల్లో ఎప్పుడైతే బ్రేక్ అప్లై చేసామో ఆ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఆ బ్యాటరీస్కి స్టోరేజ్ని సెండ్ చేస్తుంది. అంటే జనరేటర్ ఏం చేస్తుంది? పవర్ని జనరేట్ చేస్తుంది. సో అలా బ్యాటరీస్కి పవర్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ చేసినప్పుడు ఆ వీల్స్కి అనేది టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఫస్ట్ గేర్ నుండి నార్మల్ క్లచ్ రిలీజ్ చేయగానే థ్రాటిల్ ఇవ్వగానే ఏమవుతుంది? టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ టార్క్ ప్రొడ్యూస్ అయినప్పుడు వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది. సో ఆ వెహికల్ మూవ్మెంట్ ఉన్నప్పుడు మనం ఇంజన్ మీద ఎక్కువ లోడ్ పడకుండా టార్క్ అసిస్ట్ అప్లై అవుతుంది. సో టార్క్ అసిస్ట్ సిస్టమ్ అప్లై అయినప్పుడు థ్రాటిల్ ఇవ్వగానే 50% బ్యాటరీస్ మీద లోడ్ పడుతుంది, 50% ఇంజన్ మీద లోడ్ పడుతుంది. సో అలా పడినప్పుడు ఏమవుతుంది? ఇంజన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఫ్యూయల్ మైలేజ్ కూడా మనకి చాలా బెటర్గా వస్తుంది. అందుకనే స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ సిస్టమ్ అనేది యూజ్ చేశారు. మెయిన్ అడ్వాంటేజ్ ఇంజన్ ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. సో ఇప్పుడు ఇంజన్ ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇప్పుడు నార్మల్గా బ్రేక్ అప్లై చేశాను, క్లచ్ ప్రెస్ చేశాను, 4th గేర్లో ఉంది, న్యూట్రల్ చేశాను, హ్యాండ్ బ్రేక్ వేశాను, క్లచ్ రిలీజ్ చేశాను. ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా మనకి ఇన్స్ట్రుమెంటేషన్లో, అది ఇప్పుడు ఇంజన్ వైబ్రేషన్ అంటే ఇంజన్ ఆన్లో లేదు, ఆఫ్లో ఉంది. మళ్ళీ అగైన్ క్లచ్ ప్రెస్ చేయగానే ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్, మనం ఎప్పుడైతే ఫుల్ హెవీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మైలేజ్ కోసం ఇచ్చారు. మైలేజ్ కోసం అనేది ఈ వెహికల్ అనేది యూజ్ అవుతుంది. సో సుజుకి ఎప్పుడైనా ఆలోచిస్తే మైలేజ్ కోసమే ఆలోచిస్తుంది. అందుకనే స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది ఉంది, అలాంగ్ విత్ ఇంజన్ లైఫ్ స్పాన్. సో టార్క్ అసిస్ట్ సప్లై అంటేనే నేను ఇప్పుడు చెప్పాను, ఇంజన్ మీద ఎక్కువ లోడ్ పడకుండా బ్యాటరీ నుంచి వచ్చే పవర్ ఎనర్జీ అనేది వీల్స్కి సెండ్ చేస్తుంది. అట్లా టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. సో అది మెయిన్ స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్. మెయిన్ యూజేజ్ కూడా అదే. ఓన్లీ ఈ సుజుకి కార్స్లలోనే స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంటుంది. మీరు ఒకటి డౌట్ వస్తుంది, ఏంటిదంటే డ్రైవింగ్ చేసినప్పుడు ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అయ్యి వెహికల్ అనేది అంత పికప్ లేదు అనుకుంటారు. సో ఆ పికప్ లేని ఎందుకు? మెయిన్గా ఇంజన్ లైఫ్ స్పాన్ పెరగడానికి అండ్ డ్యూయల్ రేట్ క్యామ్ షాఫ్ట్. సో డ్యూయల్ రేట్ క్యామ్ షాఫ్ట్ అంటే మిడ్ రేంజ్ ఆర్పిఎం నుంచి టార్క్ అనేది ఇంకా ఫుల్ అనేది చాలా పవర్ అనేది చాలా బాగుంటుంది. లో ఎండ్ ఆర్పిఎంలో అస్సలు ఉండదు. సో అందుకనే మీకు ఒకటి పాయింట్ చెప్తున్నాను, ఈ స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ టెక్నాలజీ కార్స్లలో పికప్ అనేది ఉండదు.
ఆఫ్టర్ 1700 to 1800 RPM క్రాస్ చేసే పికప్ ఉంటుంది డ్యూయల్ రేట్ క్యామ్ షాఫ్ట్ కాబట్టి అది. అండ్ SHY స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ ఉన్నందుకు కూడా అంత పవర్ అనేది రాదు. సో అది మెయిన్. సో ఇప్పుడు డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే S-Cross సిటీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఇది యాజ్ ఎ లాంగ్ టర్మ్ రివ్యూలో. సో సిటీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే నార్మల్ నేను ఇప్పుడు ఖాళీ రోడ్లో చెప్తున్నాను. నేను ఇది పర్ఫెక్ట్గా 700 kilometers డ్రైవ్ చేశాను. సో 700 kilometers డ్రైవ్ చేసిన పరంగా నేను చెప్తున్నాను. సో సిటీ డ్రైవింగ్లో స్టీరింగ్ లైట్గా ఉంది, విజిబిలిటీ బాగుంది, ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఆటో డిమ్మింగ్ విజన్ ఉంది, టాప్ వేరియంట్ కాబట్టి అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. ఇట్స్ టూ గుడ్. సీటింగ్ కంఫర్ట్ కూడా మనకి హైట్ చేసుకోవచ్చు, హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు, రెక్లైనింగ్ చేసుకోవచ్చు. సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. సో విజిబిలిటీ బాగుంది, స్టీరింగ్ కంఫర్ట్ అన్ని విజిబిలిటీ అనేది బాగుంది యాజ్ ఏ సిటీ డ్రైవింగ్లో. సో సిటీ డ్రైవింగ్లో ఒకటి పాయింట్ చెప్తున్నాను, ఇందాక చెప్పిందే పవర్ అనేది పికప్ అనేది ఉండదు. అది ఇందాక చెప్పాను కాబట్టి నేను ఇప్పుడు చెప్పట్లేదు. సో SHY పాయింట్స్ కూడా నేను చెప్పేశాను. సిటీ డ్రైవింగ్లో నేను చెప్పాల్సింది ఆ పికప్ కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను. సో అది కూడా ఒక పాయింటే. ఇప్పుడు నేను ఇది హైవే డ్రైవింగ్ గురించి చెప్తాను. సో హైవే డ్రైవింగ్లో మెయిన్గా నాకు ఇష్టమైన ఒక పాయింట్ ఏంటిదంటే ఇంజన్ నాయిస్ కానీ, వైబ్రేషన్ కానీ, స్టెబిలిటీ. సో ఈ 3 points ఎక్సలెంట్గా ఉన్నాయి S-Crossలో. ఎందుకంటే ఇది యాజ్ ఏ రైడ్ క్వాలిటీ. సో రైడ్ క్వాలిటీలో ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఏం కావాలి, సస్పెన్షన్. సో సాఫ్ట్వేర్ సస్పెన్షన్ కావాలి. సో సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, రైడ్ క్వాలిటీ బాగుంటుంది. అంటే ఎత్తేయదు వెహికల్. సో ఎత్తేనప్పుడు వెహికల్ అనేది మూమెంట్ అనేది స్మూత్గా ఉంటుంది. ఎప్పుడైతే 100 స్పీడ్లో ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే, సో 100 స్పీడ్లో క్రూజ్ చేసినప్పుడు ఈ వెహికల్ స్టేబుల్గా ఉంటుంది. 110 క్రాస్ అవుతే స్టేబుల్గా ఉండట్లేదు, కొంచెం షివరింగ్ అవుతుంది. మనకు కావాల్సింది ఓన్లీ 100 స్పీడ్ వరకే కాబట్టి మినిమం 100 మెయింటైన్ చేయండి. 100 మెయింటైన్ చేసే వెహికల్ స్టేబుల్గా ఉంటుంది. దట్స్ ఎ గుడ్ థింగ్ ఈ కార్లో ఉన్నది. అది మెయిన్ పాయింట్, స్టెబిలిటీ అండ్ వైబ్రేషన్. సో వైబ్రేషన్స్ కూడా ఎక్కడ లేవు. ఎప్పుడైతే 120 వెళ్తామో ఈ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ కొంచెం వైబ్రేషన్ అవుతుంది, కొంచెం లైట్గా వైబ్రేషన్ అవుతుంది. 100 స్పీడ్ వరకు కొంచెం అంత వైబ్రేషన్ అవ్వట్లేదు ఈ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్. కానీ పర్ఫెక్ట్గా 100 స్పీడ్ వరకు కొంచెం అంటే 90 to 95 స్పీడ్ వరకు ఇట్స్ టూ పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. సో ఇది ఈ హైవే డ్రైవింగ్లో నేను చెప్పింది. అండ్ టైర్ నాయిస్ అండ్ విండో నాయిస్. సో టైర్ నాయిస్ అనేది 100 వరకు టైర్ నాయిస్ లేదు. దట్స్ ఎ గుడ్ థింగ్ ఈ కార్లో. సుజుకి కార్స్లో ఆల్ ఓవర్ ద కార్ సుజుకి కార్లో చూసుకుంటే ఈ కార్లో ఉన్న టైర్ నాయిస్ ఏ కార్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఈ కార్లో తక్కువ నాయిస్ ఉంటుంది టైర్ నాయిస్. విండ్ నాయిస్ కూడా 90 క్రాస్ చేసే విండ్ నాయిస్ అనేది ఈ పిల్లర్ నుంచి వస్తుంది. సో అది మెయిన్ థింగ్. టైర్ నాయిస్ మాత్రం 100 స్పీడ్ వరకు లేదు. దట్స్ ఏ గుడ్ థింగ్ ఫర్ దిస్ కార్. సో ఇప్పుడు కార్నరింగ్ స్టెబిలిటీ ఎలా ఉందంటే, అంటే ఇప్పుడు ఒక నార్మల్ ఇప్పుడు 80లో క్రూజ్ చేసినాం. 80లో క్రూజ్ చేసినప్పుడు కార్నరింగ్ వస్తుంది లైక్ దిస్, ఇలా కార్నరింగ్ వస్తుంది. సో కార్నరింగ్ వచ్చినప్పుడు వెహికల్ ఏమైనా స్టేబుల్గా ఉండకుండా పోతుందంటే అట్లాంటి ఛాన్స్ లేదు. వెహికల్ మాత్రం స్టేబుల్గా ఉంటుంది. సో ఇంజన్ వైబ్రేషన్స్ కూడా క్యాబిన్లోకి వినిపించట్లేదు అండ్ ఇంజన్ నాయిస్ కూడా క్యాబిన్లోకి వినిపించట్లేదు. సో ఇంజన్ నాయిస్ కూడా క్యాబిన్లోకి వినిపించినప్పుడు ఏమవుతుందంటే మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు అంటే ఇట్లాంటి సాఫ్ట్ కార్స్ ఎలా ఓవర్ కావాలంటే మన పేరెంట్స్ కంటే స్మూత్ రైడింగ్గా వెళ్ళి ఇంజన్ వైబ్రేషన్స్ ఉండొద్దు, నార్మల్గా బెటర్గా ఉండాలంటే ఈ కార్ చాలా సూటబుల్ ఉంటుంది. అందుకనే ఈ కార్ డిజైన్ చేశారు. స్మూత్ రైడింగ్ యాజ్ వెల్ యాజ్ స్మూత్ కార్నరింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి ఈ కార్ నాకు చాలా బెటర్గా అనిపించింది. అంటే యాజ్ ఏ సేఫ్టీ పరంగా కాదు, అంటే ఇప్పుడు సేఫ్టీ బిల్డ్ క్వాలిటీ పరంగా కాదు, యాజ్ ఏ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ లాగా హైవేలో నాకు ఎక్సలెంట్గా అనిపించింది. టైర్ నాయిస్ లేదు 100 వరకు, విండ్ నాయిస్ 90 వరకు లేదు, 90 స్పీడ్ వరకు. రైడ్ క్వాలిటీ అనేది అంటే ప్యాసింజర్స్ ఉన్నప్పుడు కూడా కార్ ఫుల్గా లోడ్ అయినప్పుడు కూడా ఈ కార్ అనేది ఎక్సలెంట్గా యూసేజ్ అవుతుంది. ఎందుకంటే డ్యాంపింగ్ అనేది అలా ఉంది. ఇంజన్ డ్యాంపింగ్ కానీ, వెహికల్ డ్యాంపింగ్ కానీ, స్టీరింగ్లో ఉన్న డ్యాంపింగ్ కానీ, స్టీరింగ్ లైట్గా ఉండడం కానీ అది చాలా బెటర్గా యూసేజ్ అవుతుంది. అంటే దీంట్లో ఇంకోటి మెయిన్ డిసప్పాయింట్ ఏంటిదంటే స్టీరింగ్ టైట్ అవ్వట్లేదు, అంటే స్టిఫ్గా అవ్వట్లేదు. అది నార్మల్గా మరి ఈ కార్లో ఉందా, నార్మల్ కొత్త కార్స్లో ఉన్నాయో తెలీదు, బట్ ఈ కార్లో మాత్రం స్టిఫ్గా లేదు.
అదొక పాయింట్. అంటే నార్మల్గా ఎలా ఉంటాయంటే 80 క్రాస్ చేసినా కానీ స్టిఫ్ అవ్వాలి, బట్ ఇందులో స్టిఫ్ అవ్వట్లేదు. బట్ నా 100 స్పీడ్కి వెళ్ళినాక స్టిఫ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ అనేది 100 స్పీడ్కి క్రాస్ చేసినాక స్టీరింగ్ కాన్ఫిడెన్స్ అనేది టైట్ అవుతుంది, బట్ అప్పటి వరకు మాత్రం లైట్గా ఉంటుంది. అదొక పాయింట్. సో ఇది ఆఫ్టర్ హైవే డ్రైవింగ్లో లాంగ్ టర్మ్ రివ్యూ ఎలా ఉంటుందంటే ఇట్స్ టూ ఎక్సలెంట్. ఎందుకంటే చూడొచ్చు మీరు, సస్పెన్షన్ కూడా కొంచెం సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్నందుకు వెహికల్ పర్ఫెక్ట్గా క్రూజ్ అవుతుంది. చూడొచ్చు మీరు, ఇప్పుడు స్పీడ్ ఉన్నాను, వెహికల్ చూడొచ్చు మీరు. నార్మల్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఆఫ్ రోడ్లో నేను ఆఫ్ రోడింగ్ చేయొద్దు దీన్ని, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ చేయండి కానీ టూ మచ్గా చేయకండి, ఎందుకంటే సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నందుకు తొందరగా డ్యామేజ్ అవుతాయి. సో ఆఫ్ రోడింగ్లో టూ మచ్ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు ఈ సాఫ్ట్వేర్ సస్పెన్షన్ అనేది టూ మచ్గా అయిపోతాయి. ఈ సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నందుకు టూ మచ్గా స్టిఫ్ అయిపోతాయి ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు. సుజుకి కార్స్లో ఇట్లాంటి సస్పెన్షన్ అనేది నాకు మెయిన్ డిసప్పాయింట్. అది మరీ టూ మచ్గా హెవీ ఆఫ్ రోడింగ్ చేసాం అనుకోండి, ఈ సాఫ్ట్వేర్ సస్పెన్షన్ అనేది స్టిఫ్గా అయిపోతాయి. అంటే ఇక తర్వాత మళ్ళీ స్టిఫ్ సస్పెన్షన్ లాగానే అవుతుంది. నార్మల్గా అప్పుడు ఎత్తేస్తుంది, టూ మచ్ ఆఫ్ ఎత్తేసుడు. అది మనకి మెయిన్గా నచ్చని పాయింట్ అది. సో ఓవరాల్ బ్రేకింగ్ కూడా ఇట్స్ టూ ఎక్సలెంట్. 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నందుకు ఇట్స్ టూ ఎక్సలెంట్. సో ఓవరాల్ ఇది పర్ఫార్మెన్స్ అనేది సిటీ డ్రైవింగ్లో కూడా చాలా బాగుంది, హైవే డ్రైవింగ్లో కూడా చాలా బాగుంది. విండ్ నాయిస్, స్టెబిలిటీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆఫ్ రోడింగ్లో రేర్గా యూజ్ చేయండి, అప్పుడు టూ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫైనల్ మై ఒపీనియన్ ఏంటిదంటే ఇక ఎస్ క్రాస్ మీద లాంగ్ టర్మ్ రివ్యూలో ఈ కార్ కొత్తది కూడా తీసుకోండి. సెకండ్స్లో కూడా 70,000 కిలోమీటర్ తిరిగిన కార్ కూడా తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే రైడ్ క్వాలిటీ బాగుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఎక్కడ ల్యాగ్ లేదు. సో ల్యాగ్ అంటే చెప్పాను కదా ఇందాక సిటీ డ్రైవింగ్లో ఉంటుంది, ల్యాగ్ తెలుసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. అంటే ల్యాగ్ ఒక నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకోండి. ఇట్స్ టూ ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో అందుకనే దీంట్లో ఉన్నది 4 డిస్క్ బ్రేక్స్, గేర్ షిఫ్టింగ్ స్మూత్గా ఉంది. ఓవరాల్ ఈ కార్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇట్స్ టూ పర్ఫెక్ట్ ఫర్ సిటీ అండ్ హైవే డ్రైవింగ్. ఒకటి చెప్తాను, నాకు సేఫ్టీ వద్దు, ఫీచర్ పరంగా రైడ్ క్వాలిటీ బాగుండాలి అంటే ఈ కార్ తీసుకోండి. లేదు ఒక సేఫ్టీ ప్రిఫరెన్స్ అంటే 4 స్టార్ టు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండాలి నాకు అంటే ఈ కార్ తీసుకోకండి. ఫీచర్ పరంగా రైడ్ క్వాలిటీ బాగుండాలి, సేఫ్టీ నార్మల్గా ఉంటే చాలు అంటే ఈ కార్ తీసుకోండి. కస్టమర్ రేటెడ్ ఫ్యూయల్ ఎకానమీ చూసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్లో 18 to 19 కిలోమీటర్ పర్ లీటర్ ఫర్ హైవే డ్రైవింగ్, సిటీలో 16 to 17 వస్తుందని ఈ కస్టమర్ చెప్తున్నాడు. కస్టమర్ చెప్తే అది కూడా ఒక పాయింటే, ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్కి ఆ ఇంజన్కి ఇంత 18 కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ అంటే ఇట్స్ టూ పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.